ఫిజియోథెరపిస్ట్ పై అత్యాచారం చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మనోజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన రాజేంద్ర నగర్ బండ్లగూడలో జరిగింది. ఉత్తరప్రదేశ్కు చెందిన సోనికా అనే యువతి ఫిజియోథెరపిస్ట్ గా పనిచేస్తూ జేఆర్ సింఫనీ అనే అపార్ట్మెంట్లోని 3rd ఫ్లోర్లో నివాసం ఉంటోంది. అదే అపార్ట్మెంట్ 1st ఫ్లోర్లో ఉంటున్న మనోజ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైటెక్లో పనిచేస్తున్నాడు. ఓసారి తనకు చికిత్స చేసేందుకు వచ్చిన ఆమెకు కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి తాగించి ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఆ తర్వాత మెసేజ్లు ఇస్తూ ఆమెను వేధిస్తూ వస్తున్నాడు. దాంతో విసిగి వేసారిపోయిన ఆమె చివరికి పోలీసులను ఆశ్రయించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అతనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? నీలిమ, రాజేంద్ర నగర్ లోని బండ్లగూడలో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ మనోజ్ చావ్లా గతంలో కూడా ఈ సానియాను అనేక సార్లు ఆమె ఇంటికి పిలిపించి అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తుంది. విచారణ చేస్తున్నటువంటి పోలీసులు అతనిపై పలు కేసులు నమోదు చేస్తున్నారు. అదేవిధంగా సానియా కుటుంబ సభ్యుల నుంచి కూడా కేసు నమోదు చేసుకుని ఏ సెక్షన్ మీద అతనిపై చేస్తున్నారు, వీలైతే నిర్భయ కేసు మీద కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. అయితే గత మార్చి నెలలోనే మొదటిసారిగా మనోజ్ చావ్లా తనకు అనారోగ్యంగా ఉందని చెప్పి అపార్ట్మెంట్ కు పిలిచి అత్యాచారానికి ఓడినట్టు తెలుస్తుంది. అయితే తను బాధతో ఎవరు చెప్పకపోవడాన్ని అనువుగా తీసుకున్నటువంటి మనోజ్ చావ్లా సానియాపై అనేక సార్లు అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తుంది. అయితే పలు సందర్భాల్లో ఆమె ఆత్మహత్య కూడా ప్రయత్నించినట్టు తెలుస్తుంది. అయితే ఈ కేసు నిన్న రాత్రి జరిగిన సంఘటనలో రాజేంద్ర నగర్ పోలీసును ఆశ్రయించినటువంటి సానియా పక్కాగా సమాచారం తీసుకున్నటువంటి పోలీసులు అపార్ట్మెంట్ లోకి వెళ్లి మనోజ్ చావ్లాను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ మనోజ్ చావ్లా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్న అతను కూడా ప్రస్తుతం నివాసం ఉన్నటువంటి అపార్ట్మెంట్ లో ఎవరూ లేరని తెలుస్తుంది. ప్రస్తుతానికి మనోజ్ చావ్లాను పోలీసులు అయితే కస్టడీలోకి తీసుకున్నారు. ఖచ్చితంగా ఆ కుటుంబ సభ్యులు పెట్టినటువంటి కేసులు నమోదు చేసిన దాని ప్రకారం అతనిపై కేసు తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు ఇంకా పోలీసులు. ఖచ్చితంగా అతన్ని కఠినంగా శిక్షించాలని సానియా కుటుంబ సభ్యులు, అదేవిధంగా అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. నీలిమ. ఓకే శివశంకర్.